ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకి పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి వైశాఖ మాసంలో చాలామందికి తెలియదు ఏంటంటే, స్నానం గురించి పురాణాల్లో ఒక అద్భుతమైన వర్ణన ఉంది. సప్తగంగలు, మీరు ఎవరైనా పేర్లు వింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ సమయంలో వైశాఖ మాసంలో ఈ 7 గంగలలో స్నానం చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందులో నదుల పేర్లు కూడా చెప్తాను. జాహ్నవి, వృద్ధగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి, ఇవి సప్తగంగలు అంటారు. అంటే మీరు ఎవరైనా సరే కృష్ణా నదిలో స్నానం చేసిన, నర్మదా నదిలో చేసిన, సరస్వతిలో చేసిన, కావేరిలో చేసిన, వృద్ధగంగలో చేసిన, అంటే జాహ్నవిలో చేసిన, ఇవన్నీ కూడా ఈ వైశాఖ మాసంలో కనీసం ఒక్క దానిలోనే స్నానం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారని శాస్త్రం చెప్తుంది. ప్రయత్నం చేయండి, ఫలితాన్ని పొందండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.